హాయ్, నేను వికాస్ నాగబత్తుల. ఐ యామ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఇన్ MyNT హాస్పిటల్స్. ఈరోజు మనం అఫోనియా గురించి మాట్లాడుకున్నాం. అఫోనియా గురించి మాట్లాడే ముందు నేను మీకు ఒక 3 కేస్ స్టడీస్ చెప్తాను. కేస్ 1, ఒక టీచర్, తనకి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. తను క్లాస్ చెప్తున్నప్పుడు సడన్గా బొంగురు గొంతు రావడం జరిగింది. అది తను పట్టించుకోకుండా కంటిన్యూస్గా మాట్లాడుతుంటే ఒక 2 నెలల తర్వాత తన వాయిస్ పోయింది. కేస్ 2, ఒక బిజినెస్ మ్యాన్. తన వర్క్ చేసే ఎన్వైర్న్మెంట్ చాలా కామ్గా ఉంటుంది, కానీ ఒకరోజు తన ఎంప్లాయీ మీద గట్టిగా అరవడం జరిగింది. ఆ ఒక్క అరుపుతో వాయిస్ అనేది పోయింది. అలా వాయిస్ పోతుందా? కేస్ 3, ఒక లేడీ సాధారణంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఒక వైలెంట్ యాక్సిడెంట్ అనేది తను చూసింది. అప్పుడు తన గొంతు పోయింది. ఈ 3 కేస్ స్టడీస్లో మనం కామన్గా చూసింది అఫోనియా. అఫోనియా అంటే లాస్ ఆఫ్ వాయిస్. ఇది ఎందుకు వస్తుంది? కేస్ 1, ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్. ఎవరైతే వాళ్ళ గొంతుని ఆక్యుపేషన్గా ఉంచుకుంటారో, లైక్ టీచర్స్, సింగర్స్, ప్రీచర్స్, వీళ్ళందరికీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాయిస్ అనేది బొంగురు గొంతు రావడం జరుగుతుంది కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల. దీన్ని కనుక మనం అప్పుడు ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే గొంతు పోయే ఛాన్స్ ఉంటుంది. దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే మీకు అఫోనియా రావడానికి పాసిబిలిటీ ఉంది. కేస్ 2, ఒక బిజినెస్ మ్యాన్ సడన్గా అరవడం వల్ల తన వాయిస్ పోయింది. నార్మల్గా దీన్ని వోకల్ అబ్యూస్ కానీ మిస్యూజ్ కానీ అంటాము. ఈ కేసెస్లో వోకల్ కార్డ్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పెట్టడం వల్ల సడన్గా వాయిస్ అనేది పోతుంది, గొంతు అనేది పోతుంది. కేస్ 3, సడన్గా గొంతు పోవడం. నార్మల్గా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉన్నప్పుడు గొంతు పోవడం, గ్రాడ్యువల్గా మాట్లాడుతూ గొంతు పోవడమే కాదు, ఇలా సడన్గా షాక్ వల్ల కూడా గొంతు అనేది పోతుంది. నార్మల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం, అది ఎగ్జాజరేషన్ కాదు. కొన్ని కేసెస్ ఇలా అవుతూ ఉంటాయి. షాక్ వల్ల కూడా మాట్లాడడం, గొంతు పోవడం జరుగుతుంది. ఇలా వాయిస్ ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా రావడం జరుగుతుంది. ఒకటి, అబ్నార్మల్ గ్రోత్ ఆన్ వోకల్ కార్డ్స్, లేదా ఇన్ఫ్లమేషన్ టు థ్రోట్ కానివ్వండి, హార్మోనల్ చేంజెస్ వల్ల కానివ్వండి, మగవాళ్ళు ఆడవాళ్ళ మాట్లాడడం, ఆడవాళ్ళు మగవాళ్ళ మాట్లాడడం, అండ్ వోకల్ అబ్యూస్ వల్ల కూడా వాయిస్ అనేది ప్రాబ్లం వస్తుంది. వన్స్ ఇది ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయగలిగితే, లైక్ బొంగురు గొంతు వచ్చినప్పుడు, కొద్దిగా వాయిస్ చేంజ్ అయినప్పుడు మనం ఐడెంటిఫై చేయగలిగితే మీరు వెంటనే ప్రొఫెషనల్లీ కన్సల్ట్ అవ్వడం మ్యాండేటరీ. దానివల్ల మీ వాయిస్ ప్రాబ్లం అనేది ఇంకా సివియర్ కాకుండా ఉంటుంది. సో ఇలా వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో మేము ఇక్కడ డీటెయిల్డ్ వాయిస్ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. వాయిస్ అనాలిసిస్ చేసి మీ ప్రాబ్లం ఏంటో కనుక్కొని దానికి తగ్గట్టుగా వాయిస్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. మీకు దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ విజిట్ MyNT హాస్పిటల్స్.